హరే కృష్ణ. చూడండి, ఒక పెద్ద కప్పుడు కందిపప్పు ఒక గంట మొదలు నానపెట్టేసుకోవాలా. నేతకూరాకు ఇది ఒక 2 బంచులంతా కట్ చేసుకోవాలా, కాడు లేకూడదు. దీనికి వచ్చేసి నేతకూరాకు దంటుకూరాకు ఎత్తుకోవాలి, వేరే ఏం కూరాకు ఎత్తుకోకూడదు. ఇప్పుడు ఇవి 2 కుక్కర్లో బాగా ఒక 2 విజిల్స్ బాయిల్ చేసుకుంటాం. కొద్దిగా ఆవాలు, జీలకర్ర వచ్చేసి కొద్దిగా ఎక్కువ ఎత్తుకోవాలా. 4-5 మెంతులు వేస్తున్నాను. జీలకర్ర 1 స్పూన్ పైన ఎత్తుకోవాలా. కరివేపాకు, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు మనకి తగ్గట్టుగా ఎత్తుకోవాలి. ఇది వచ్చేసి ఇవంతా మనము తాలింపు తిరుగుబాటు వేసేసుకుంటాం. ఒక ప్యాన్ పెట్టుకొనేసి 2 స్పూన్లు ఆయిల్ వేసుకొనేసి ఇప్పుడు మనం ఈ ఆవాలు వేసుకొనేసి చిట్లిస్తాం. ఇది స్ప్లిట్ అయిన తక్షణ జీలకర్ర వేసేసుకుంటాం. ఇది అయిన తక్షణ మనం కట్ చేసి పెట్టుకుని పచ్చిమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు వేసుకొనేసి బాగా ఫ్రై చేసుకుంటాం. ఇంతవరకు ఫ్రై చేసుకుంటే చాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తాము. కుక్కర్ వచ్చి చల్లారే వరకు వెయిట్ చేస్తాం. చూడండి, మన ఆకుకూర బ్యాల్ అంతా బాగా ఉడికిపోయేసేసింది. ఇప్పుడు దీంట్లోకి మనం ఫ్రై చేసుకొని ఉండే పచ్చిమిర్చి అంతా వేసేస్తాం. మనం ఫ్రై చేసిన తిరుగుబాత అంతా వేసేసినాము. ఇప్పుడు చింతపండు, చాలా కొద్దిగా చింతపండు అట్లట్లే రేకులు కడిగి వేసేయాలా. ఉప్పు ఇంత వేసుకొని వేస్తాము. దీంట్లోకి వచ్చేసి వాటర్ అనేది ఇంకా కొంచెం ఎక్కువ పడుతుంది. కొంచెం వాటర్ ఎక్కువ పడుతుందండి. అంతా మనం ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని వేసేస్తాం. ఇదేనండి. ఇప్పుడు దీన్ని ఇంకొక 5 మినిట్స్ బాయిల్ చేసుకోవాలా. ఇదేనండి మా ఇంటి స్టైల్ పప్పుచారు. ఇప్పుడు బాయిల్ అయినాక పప్పుచారు ఇదే 2 సపరేట్ చేసుకుంటాం. బాయిల్ అయ్యేటప్పుడు ఎక్కువ మనం మిక్స్ చేయకూడదండి. అప్పుడు రసం అనేది మనకి పైన చారు దొరకదు, అంతా మిక్స్ అయిపోయినట్లు అయిపోయిస్తుంది. హుషారుగా కొంచెం తేటగానే బాయిల్ చేసుకోవాలి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. సింపుల్ ఇంగ్రీడియంట్సే, బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. నా కొడుకు రసం ఇష్టము, ఆయనకి పప్పు ఇష్టము. ఇట్లా ఫ్యామిలీలో ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇది పప్పుచారు చాలా ఇష్టపడతారు. సింపుల్గా ఉంటుంది. అందరూ ట్రై చేయండి. బాయిల్ చేసుకుంటాం. చూడండి, మన పప్పుచారు బాగా బాయిల్ అయిపోయింది. ఇప్పుడు ఆఫ్ చేసుకుంటాం. చూడండి, 1 మినిట్ చాలా చెప్పు ఇట్లా వదిలేయకూడదు. వదిలేస్తే మళ్ళీ అది చిక్కబడిపోతుంది. ఇప్పుడు రసం అంతా ఇదైంది కదండి, దీన్ని సపరేట్ చేసుకుంటాం. చూడండి, సింపుల్గా ఈజీగా మనకి పప్పుచారు రెడీ అయిపోయింది. ఇవ్వండి రసము, చారు. ఇవ్వండి ఇది పప్పు. వేడివేడి అన్నంలోకి వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. నీకు టమాటా కానీ, ఎండుమిర్చి కానీ, ఇంగువ కానీ ఏమీ వేయకూడదు. ఇది ఒకటే డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది. చాలా ఇష్టపడతారు మా ఇంట్లో. అందరూ ట్రై చేయండి. థ్యాంక్ యూ. పప్పుచారు.